సార్ నందు బాయ్ ఎందుకు బాయ్ ఇట్లా హైదరాబాద్ పొరలతో పర్షన్లో పతంగా గిరేపిస్తున్నావు? అసలు నీకు ఆ ఫోజులు ఎట్లా వస్తున్నాయి పాటలకు అది చెప్పు, నాకు అర్థమవుతలే. అసలు నీకు ఆ ఫోజులు ఎట్లా వస్తున్నాయి? నువ్వు ఆ పాటలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నావు? నీ పాటలు మనం ముందే అనుకుంటావు ఈ పాటకి ఇట్లా ఫోజ్ చేయాలి రావే అని చెప్పేసి. నిజంగా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి బాయ్. నన్నన్న నిజంగా చెప్తున్నా, అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వడు కూడా చెప్పరే పాటలు, హైదరాబాద్ ఫ్లోక్స్, నార్మల్ ఫ్లోక్స్ ఎవ్వడు కూడా టీఎఫ్ఐ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వడు వాడాడు. అట్లాంటిది ఒక ఫిలిం ఇండస్ట్రీలో వచ్చి ఒక యాక్టర్గా వచ్చి ఒక యాంకర్గా వచ్చి నువ్వు ఇంత డేంజర్ పాటలు పెట్టేస్తున్నావు. హైదరాబాద్ పూర్వలని, హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ 2 స్టేట్స్ని ఊపుతున్నావు మొత్తం ఇట్లా పాటలతోటి. నిజంగా ఒక ఫ్లోక్ సాంగ్స్ పెట్టి ఇట్లాంటి పాటలు పెట్టి వైరల్ అయిందంటే నువ్వు ఒక్కనివే అన్న. టీఎఫ్ఐలా కానీ టోటల్ యాక్ట్రస్లా కానీ ఎవ్వడు కూడా ఇది ఒక హిస్టరీ అనుకోవాలి. అసలు అట్లాంటి పాటలు పెట్టి హైదరాబాద్ ఫ్లోక్ పాటలు పెట్టి ఫేమ్ అయిందంటే నువ్వు ఒక్కనే బాయ్. నిజంగా పాఠశాల పతంగా ఎగరేస్తారు హైదరాబాద్ పొరలంతా. నిజంగా ఫ్యూజ్లు అవుట్ అయితే దిల్ క్వశ్చన్ అనుకో బాయ్ నీ పాటలకి. దిల్ గెలుచుకుంటున్నావు హైదరాబాద్ పొరలో, దిల్ గెలిచేస్తున్నావు మొత్తం. పాఠశాల పాటలు మాత్రం బుర్రా పాడు పెట్టేస్తున్నావు సార్. నిజంగా చెప్తున్నా, సెల్యూట్ నీకు. ఈ పాటలతో టీఎఫ్ఐ ఫిలిం ఇండస్ట్రీలో ఎవడి పాటలే నచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ పాటల్ని మాత్రం వేరే లెవెల్కి తీసుకుపోతున్నావు. పుష్ అంటున్నావు నీకు.